రైట్. వెంకట్ గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ ఇష్యూ అంటే మీకు చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా మీ దృష్టికి తెచ్చుంటారు, మీరు కూడా మాట్లాడి ఉంటారు. అక్కడ ఉద్యోగులు కావచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెకేషన్కు మళ్ళీ వెళ్ళడం, ఇబ్బందులు ఇవన్నీ ఎట్లా సార్? ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి దీంట్లో ఎదురవుతున్నవి? సో దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఈ నిర్ణయానికి సంబంధించి? సార్, అందరికీ నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకి, మీకు డిబేట్ లో సహచరులందరూ కూడా అండి. సార్ నమస్తే. జనరల్ గా ఇప్పుడు ఇమిగ్రేషన్ అనేది మన ఇండియన్స్ కోసం అట్లా కాదండి, ఇది ఫారిన్ పాలసీ. నాన్ ఇమిగ్రెంట్స్ మీద రిస్ట్రిక్షన్స్ వచ్చిన మాట వాస్తవమే. అయితే అది కొత్తగా ఇప్పుడు మీరు ఆ ప్రొక్లమేషన్, ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఒకటి, 100K ఒకటి న్యూ అప్లికేషన్స్ మీద తీసుకొచ్చారండి. దానివల్ల రిడ్యూస్ అవుతాయి. రెండోది ఏంటంటే లాస్ట్ 2025 ఈ క్యాప్ 26 క్యాప్ అండి, 65,000 ప్లస్ ఎక్స్ట్రా. అంటే ఇక్కడ క్వాలిఫైడ్ అంటే మనం మాస్టర్స్ కానీ లేకపోతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇంకో 20,000 ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 2026 గాను బేసికల్ గా లీగల్ గా ఉండే ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి తోటే ప్రాబ్లం, కానీ లీగల్ గా ఉన్న వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అవుతుంది, కానీ బట్ నాకు తెలిసి ప్రాబ్లం ఉండదు. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే స్టేట్ నేషనల్ ఇంట్రెస్ట్ కి, అమెరికన్ థ్రెట్ ఉన్నంత వరకు, వాళ్ళు హార్మ్ చేయనంత వరకు వాళ్ళ జోలికి వెళ్ళరండి. బేసికల్ గా అదే నడుస్తుంది ఇప్పుడు గ్రూపుల్లో కూడా. ఇప్పుడు ఇమిగ్రెంట్స్ అంటే మన వాళ్ళు జనరల్ గా ఇక్కడికి వచ్చి ఎంఎస్ అయిపోయి తర్వాత H1 వచ్చినాక H1 మళ్ళీ బ్యాక్ వెళ్ళి వచ్చేటప్పుడు స్టాంపింగ్ వేయించుకోవాలి. లేదు ఇక్కడ ఎక్కడైనా దగ్గర కంట్రీకి వెళ్ళి అవుట్ సైడ్ ద యుఎస్, యునైటెడ్ స్టేట్స్ స్టాంపింగ్ వేయించుకొని వస్తారు. జనరల్ గా ఇండియాకి వెళ్తారు. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు మన గ్రూపుల్లో డిస్కషన్ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాంపింగ్ అయిపోతే మన పరిస్థితి ఏంటి, జాబ్ ఎన్ని రోజులు ఉంటది, ఇవన్నీ ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి. భయపడి వెళ్ళటానికి భయపడుతున్నారండి బేసికల్ గా. అది జరుగుతుంది. యాక్చువల్ గా ఇప్పుడు చైనా, ఇండియా మోస్ట్ H1s కానీ స్టూడెంట్ అడ్మిషన్స్ కానీ మనవే ఎక్కువ ఉన్నాయండి. ఈ రిస్ట్రిక్షన్స్ లో యాక్చువల్ గా మన వాళ్ళకే నెక్స్ట్ జనరేషన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యారో మాస్టర్స్ కానీ అండర్ గ్రాడ్స్ కానీ వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు యుఎస్ ఆల్వేస్ నీడ్ ద క్రీమీ లేయర్ అండి బేసికల్ గా. ఈ రెస్ట్రిక్షన్స్ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు స్క్రీనింగ్ చేయటం కానీ అవన్నీ జరుగుతున్న మాట వాస్తవమే. ఎక్కడ అయితే అంటే ఈ బ్లాక్ అండ్ వైట్ లో ఎక్కడా లేదండి యాక్చువల్ గా. ఐసిస్ నుంచి కానీ ఇప్పుడు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుంచి కానీ లేవు. ఇవన్నీ మామూలుగా మనం స్టేట్మెంట్స్ లేకపోతే మన ఫోరమ్స్ లో నడుస్తున్నాయి. ఇన్కన్వీనియన్స్ అయితే ఉందండి యాక్చువల్ గా. బయటకు వెళ్ళి మళ్ళీ ఇండియాకి వెళ్ళి రావడానికి H1B అంటే మళ్ళీ వచ్చేటప్పుడు స్టాంపింగ్ ఒకటి, దే కెన్ స్టాప్ అని. సార్, ఇప్పుడు కొద్దిమంది నేను అంటే మాట్లాడున్నాను, వాళ్ళు వచ్చున్నారు అనుకో, అంటే ఇప్పుడు ఇండియాకి వచ్చారు సార్ వెకేషన్ పైన. సో వాళ్ళవి ఇప్పుడు రద్దు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు వెళ్తే మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు. సో వాళ్ళకి అక్కడ 2 weeks 3 weeks 1 week ఏదో లీవ్ పైన ఇక్కడికి వచ్చారు వెకేషన్కు. సో వాళ్ళ ఆఫీసులో కూడా ఇబ్బందే కదా. వాళ్ళు ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా ఆఫీసులో? పవన్ గారు, లీగల్ గా ఉన్నంత వరకు లేదండి. అయితే ఇప్పుడు మీకు ఫెల్నై కేసులో లేకపోతే DUI కానీ అట్లా ఉండి వాళ్ళు రికార్డు చెక్ చేస్తారు, వచ్చేటప్పుడు తెలుస్తుంది మొత్తం స్టేటస్ అంతా. అలాంటి వాళ్ళని ఆపటానికి అవకాశం ఉంది, అంతేగాని ఆపుతారు మనం గెస్సింగే గానీ అది ఇంతవరకు ఎక్కడ జరగలేదండి. స్టాంపింగ్ ఒకటి మేజర్ అండి, అందరూ భయపడేది. కొత్తగా H1 వచ్చిన వాళ్ళు లాస్ట్ 3 years 6 years నుంచి రాకుండా వచ్చి స్టాంపింగ్ వేసుకుని బ్యాక్ వెళ్ళేటప్పుడు ఆపచ్చా, ఆపితే మన జాబ్ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎన్ని రోజులు ఆపుతారు, ఇవి క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు 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 యుఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళ పాలసీస్, నేనైతే ఐ డోంట్ వాంట్ టు టాక్ ద ట్రేడ్ పొలిటికల్ పాలసీల గురించి నేను మాట్లాడలేను. బట్ ఇమిగ్రేషన్ అయితే ఖచ్చితంగా ఇన్కన్వీనియన్స్ ఉంది, అది భయపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉండి, ఫెలనీ ఉండి లేకపోతే DUI ఉండి వీళ్ళు బ్యాక్ వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు దే కెన్ స్టాప్. అది భయపడుతున్నారు. జనరల్ గా జరుగుతుంది ఇది. ఇప్పటి వరకు అయితే ఎవరిని అట్లా స్టాప్ చేసింది కానీ అది లేదండి ఇప్పుడు నాకు తెలిసి. అయితే ప్రాక్టికల్ గా ఒకటి స్కెడ్యూల్స్ అయితే చేంజ్ చేశారండి. December
డిసెంబర్ లో జరగాల్సిన అపాయింట్మెంట్స్ అవి కూడా స్లాట్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చి కూడా నోటీసులు పంపించారు యాక్చువల్ గా. అవును ఇది సార్, one of my పంపారు. family లో కూడా ఇప్పుడు జరిగింది ఇప్పుడు కాబట్టి వాళ్ళు నేను ఇక్కడ చెప్తున్నాను. ఉన్నారు. అవి ఇప్పుడు 4 months సార్, 4 months పోస్ట్ పోన్ చేశారు సార్. నెక్స్ట్ షెడ్యూల్ చేసుకోమని అడుగుతున్నారు అందరూ. అదే సార్, అప్పుడు మరి అక్కడ ఉద్యోగాలు, అక్కడ ఆఫీస్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కంపెనీలు మరి వాళ్ళే ఏమైనా ఇస్తాయా వీళ్ళకు ఎగ్జామ్షన్ ఇవ్వచ్చా? చెయ్యొచ్చండి. అంటే ఇప్పుడు ఆ జాబ్, వాళ్ళు ఉండే ప్రాజెక్టు, వాళ్ళు ఉండే జాబ్ సిచ్యువేషను, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేయాలన్నా అది ఇంకా ఎంప్లాయర్ అను ఆ ప్రాజెక్టు మేనేజర్స్ మీద, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి అది. పవన్ గారు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. అక్కడ సెలెక్ట్ అయి ఉన్నాడు, జాబ్ జాయిన్ కమ్మన్నారు. ఈ పాలసీస్ తోటి అది మొన్న ఇవాళ రేపట్ల జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి అదే కదా, ఏప్రిల్ 26కు పోస్ట్ పోన్ అయింది. అయింది. అప్పటికి వాళ్ళు వద్దని చెప్పేస్తారు, అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో